కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలోని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. దానికి తోడు ఆయా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా 78,668 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. దీంతో నీటి నిల్వ 72 టీఎంసీలకు చేరుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణానదికి వరదలు మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర నిండనున్నాయి. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తితే కృష్ణా నీరు నారాయణపూర్కు చేరుతుంది. అక్కడ నుంచి జూరాలకు చేరుతోంది. తుంగభద్ర కూడా పరవళ్లు తొక్కుతుండటంతో ఆ నీరు కూడా జూరాలకు చేరి భారీగా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్థ్యం 9.68 టీఎంసీలు కాగా అది శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 813 అడుగులు. ఇది నిండితేనే కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయరు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 120.74 టీఎంసీలు ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవలు తొక్కుతోంది. కర్ణాటకలోని కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ప్రస్తుతం జలకలను సంతరిస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అయితే నిండు కుండలను తలపిస్తున్నాయి. దీనికి తోడు ఆయా ప్రాజెక్టులకి భారీగా వరద నీరు వచ్చి కూడా చేరుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు అయితే 78,668 క్యూసెక్ల ఇంట్లో ప్రస్తుతానికి చేరుతోంది. దీంతో నీటి నిల్వ 72 టీఎంసీలకు చేరింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడం, అలాగే కృష్ణానదికి వరదలు కూడా మొదలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈ వరదలు కూడా ఇలాగే కొనసాగితే ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాములు కూడా నిండుతాయి వైశాలి. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆల్మట్టి గేట్లు ఎత్తితే కృష్ణా నీరు నారాయణపూర్ చేరుతుంది. అక్కడ నుంచి జూరాలకు, ఆ తర్వాత తుంగభద్రకు ఈ నీరు చేరి తుంగభద్ర కూడా పరవలు తొక్కుతూ ఉండడంతో ప్రస్తుతం తుంగభద్ర డ్యాం కూడా ఫుల్ ఇంట్లో ఉంది. జలకలతో నిండుకుండలా తొలగి పారుతోంది. ఇవన్నీ కూడా తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేసి అది జూరాల జలాశయానికి చేరుతుంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం అయితే గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుత నీటి మట్టం 813 అడుగులుగా ఉంది. అంటే దాదాపు 80% నీటి మట్టం శ్రీశైలం డ్యాం చేరుతుంది. ఇది నిండితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం అయితే నీటి నిల్వ సామర్థ్యం 312.05 ఉంటాయి టీఎంసీలు ఉంటే ప్రస్తుత నీటి మట్టం 120.74 టీఎంసీలుగా ఉంది వైశాలి. రైట్, అయితే ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందా? అవును వైశాలి, ఖచ్చితంగా. ఎందుకంటే ఎగువన వర్షాలు కురుస్తున్నాయి పశ్చిమ కనుమ ప్రాంతాల్లో. ఈ కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు ఈ జలకళ సంతరించుకుని నిండుకుండలా ప్రస్తుతం కలకలాడుతున్నాయి. ఈ ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు కూడా భారీ ఇంట్లో ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు ఉదయానికి ఇంట్లో 1,00,000 క్యూసెక్లను దాటే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ప్రస్తుతం ఆల్మట్టిలో నీటిలో 85 టీఎంసీలకు చేరినట్లు కూడా తాజా అప్డేట్ గా మనకు తెలుస్తోంది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు ఇది మొత్తం ఆల్మట్టి డ్యాము. శుక్రవారం నాటికి ఈ ఆల్మట్టి డ్యామ్ రిజర్వాయర్ గేట్లు పూర్తిగా తెచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది వైశాలి.
ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా హెచ్చరికలు అందడంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన కూడా ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలము నాగార్జున జలాశయాలు నిండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయంలో అయితే 25 టీఎంసీల ఖాళీ ఉంది. దాని కింద ఉన్న తెలంగాణలోని జూరాల జలాశయం నీటి నిల్వ స్థానిక వర్షాలతో దాదాపుగా పూర్తి స్థాయి కూడా చేరినట్లు మనకు సమాచారం అందింది. ఆల్మట్టి నారాయణపురం రిజర్వాయర్ గేట్లు తెరిస్తే జూరాలలో జల విద్యుత్ కేంద్రాలను వినియోగంలోకి తెస్తారు. ఈ కృష్ణా వరదలు, తుంగ, భద్రా నదులపై రిజర్వాయర్లు కూడా పూర్తిగా అంటే ఫాస్ట్ గానే నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో భారీగా చేరుతోంది కాబట్టి రోజు కూడా ఇంట్లో కెపాసిటీ కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదిపై ఉన్న జలాశయానికి రోజు 2 టీఎంసీల వరద నీరు వచ్చి చేరుతోంది. మరో 78 టీఎంసీల నీరు వస్తే తుంగభద్ర డ్యాం కూడా నిండిపోయే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాం నిండిపోతే పూర్తి స్థాయిలో గేట్ ఎత్తేసి తుంగభద్ర నుంచి ఇటు రాయలసీమ ప్రాంతానికి దాని తర్వాత శ్రీశైలం డ్యాం కూడా నీరు చేరే అవకాశం కూడా ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండి గేట్ ఎత్తితే అటు నాగార్జున సాగర్ కూడా నీరు విడుదల చేస్తారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీరే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఆగస్టు చివరి నాటికల్లా కూడా డ్యాం పూర్తి స్థాయి గేట్ ఎత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ అంటే ప్రాజెక్టులు పూర్తిగా నిండితే గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి రైతాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారా? అవును సందీప్, ఎందుకంటే ఇప్పటికే కూడా ఈ ఆల్మట్టి రిజర్వాయర్ గేట్లు తెచ్చే అవకాశం కాదు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరికలు కూడా అందాయి. దీంతో జల విద్యుత్ కేంద్రాలు ఉత్పాదన ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలం డ్యాం కూడా నీరు పూర్తి స్థాయిలో చేరిపోతుంది. 880 ఫుల్ డ్యామ్ కెపాసిటీ కూడా చేరుకుంటుంది. దీంతో దిగువ ప్రాంత అంటే ఈ నదీ తీర ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. దీంతో మొత్తం డ్యామ్ కెపాసిటీలు పూర్తి స్థాయి అంటే ఆల్మట్టి గానీ, నారాయణపూర్ గానీ, జూరాల, అలాగే శ్రీశైలం డ్యామ్, తుంగభద్ర డ్యామ్ ఈ డ్యాములు పూర్తి కూడా ఈ వచ్చే వారం చివరి వారానికల్లా పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తుంటుంది. రైట్ థ్యాంక్ యూ ప్రసాద్.